కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు హడావుడి చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను చక్కదిద్దుతున్నారు. నెలల పాటు అపరిశుభ్రంగా ఉన్న రైతు బజార్ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ఏకంగా రైతు బజార్ విక్రయాలను నిలిపేశారు. చెట్లను కొట్టేసి డ్రైనేజీ వ్యవస్థను తవ్వేసి చెత్తను తరలిస్తున్నారు. ఇన్ని రోజులు నగర శుభ్రతను గాలి కొదిలేసి ప్రజల శ్రేయస్సును పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఇప్పుడు శ్రద్ధ పెట్టడంపై నగరవాసులు మండిపడుతున్నారు. ఈ నెల 17న కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి 3వ శనివారం పరిసరాలను శుభ్రం చేసుకోవాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. డ్రైనేజీ నిండి రోడ్లపై ప్రవహిస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించేవారు. చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో అధికారులు మేల్కొన్నారు. కర్నూలులోని రైతు బజార్, ఇతర ప్రాంతాల్లో అధికారులు క్లీన్ అండ్ గ్రీన్ మొదలుపెట్టారు. ఏకంగా రైతు బజార్ విక్రయాలను నిలిపివేసి పనులను ప్రారంభించారు. ఏళ్ల తరబడి పెరిగిన చెట్లను సైతం కూల్చివేసి రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఈ పర్యటనకు 5 కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుందని సమాచారం. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర పేరుతో సీఎం చంద్రబాబు తన పార్టీ నేతలకు దోచిపెడుతున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదని చెబుతున్న చంద్రబాబు పర్యటన పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బాబుకు సహకారం అందిస్తున్న తెలుగు తమ్ముళ్ల కోసమే ఈ పర్యటన తప్ప ప్రజా సమస్యలపై కాదని విమర్శిస్తున్నారు. గత 6 నెలలుగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచలేకపోతున్న కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, కానీ ఆచరణలో సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. గత పాలనలో చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన క్లాప్ వాహనాలను నిలిపివేయడంతో చాలా రోజులుగా ప్రజలు ఇక్కట్లు పడ్డారని, దీంతో కొంతమంది డ్రైనేజీలో చెత్త వేయడంతో అస్తవ్యస్తంగా మారిందని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు వస్తుందని చెప్పి రైతులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీని, అక్కడ ఉన్నటువంటి షెడ్లన్నీ కొంత క్లీన్ చేస్తున్నారు. అది కాకుండా కర్నూలు నగరంలోని పూడిక తీస్తామని చెప్పి కొన్ని కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి అంతలోపల మనం పూడికని కాలువలో పూర్తి చేసి ఈ కర్నూలు నగర ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ కమిషనర్, కాంట్రాక్టర్లకు కూడా ఉంది. కానీ అటువంటి కాకుండా ఎక్కడైతే అధికారులు పర్యవేక్షిస్తారో అక్కడ మాత్రమే మళ్ళీ పూడిక తీస్తున్నారు. ఒకరోజు చేసిపోతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అయిపోతుందా? మున్సిపాలిటీలో ఈ మధ్య కాలానే గత గవర్నమెంట్ ఇంటింటికి పోయి చెత్త తీసుకోవడానికి క్యాబులు, ఆటోలు పెట్టిండ. నలుగురు చేసే పని ఒక ఆటో చేస్తుంది. ప్రతి ఇంటికి పోయి చెత్త సేకరణ చేస్తుండ, కమర్షియల్ షాపుల దగ్గర పోయి చేస్తుండ. ఈరోజు అవి తీసేసినారు. తీసేస్తే ఈరోజు ఆ చెత్త తీసుకోలేక వీధుల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి వీధుల్లోకి పోండి. చంద్రబాబు నాయుడు రోడ్ల మీద షోపిటప్ చేసేది. సీఎం చంద్రబాబు వస్తున్నారంటే అధికారులు అతి ఉత్సాహం చూపడంతో నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్యం గురించి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని మండిపడుతున్న ప్రజలకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటూ ఉపన్యాసాలు ఇచ్చే కూటమి నేతలు ఏమి సమాధానం చెబుతారో వేచి చూడాలి.